హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు కున్నారెడ్డి. ఇండస్ట్రీలో ఒక సినిమా వస్తుంది అంటే దాని వెనక పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక 200-300 మంది ఒక సినిమా కోసం వర్క్ చేస్తూ ఉంటారు. కానీ సినీ ఇండస్ట్రీ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, కింద ఎవరైతే కింద స్థాయి వాళ్ళు ఉన్నారో, చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆదుకునేందుకు మేమంతా ఉన్నాము అని చెప్పి. కానీ ఈ రోజు బయటపడ్డ నిజం ఏంటి అంటే, కేవలం ఈ పరిచయాలన్నీ పెద్ద పెద్ద వాళ్ళ వరకు మాత్రమే, ఈ సహాయాలన్నీ చిన్న వాళ్ళని పట్టించుకునే వాళ్ళు 100లో ఒకరుంటారు అని. ఎగ్జాంపుల్గా వాసుకి గారు, ఆవిడే అంటే పాకీజా అంటే తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ మొత్తం కూడా గుర్తుపట్టే వ్యక్తి. ఒకప్పుడు వెలుగు వెలిగింది, కానీ ఈరోజు తినడానికి కూడా లేని పరిస్థితుల్లో అడుక్కునే స్థాయిలో ఉన్న ఒక్కరు కూడా ఆవిడకి సహాయం చేయలేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈ రోజు ఇండస్ట్రీ ఎటుపోతుంది, సహాయం అంటే ఎవరికి చేస్తుంది? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గరికపాటి రాజేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, సినీ ఇండస్ట్రీలో ఇంతమంది పెద్దలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, వాళ్ళతో ఒక ఆర్టిస్ట్ కలిసి పనిచేసింది ఇన్ని సినిమాల్లో, ఆవిడ కష్టాల్లో ఉంది కాబట్టి ఆదుకోవడానికి ఒక్క చెయ్యి కూడా ముందుకొచ్చే స్థాయి ఎందుకు దాటేసింది ఇండస్ట్రీ? ధనం మూలం ఇదం జగత్ అంటారండి. అంటే కేవలం మొత్తం ప్రపంచం అంతా కూడా డబ్బు చుట్టూనే తిరుగుతుంది. డబ్బు ఉంటేనే విలువ, డబ్బు ఉంటేనే గౌరవం. ఇప్పుడు సినీ ఫీల్డ్లో కూడా కేవలం డబ్బు ఉంటేనే గౌరవం అండి. ఇప్పుడు యాక్చువల్గా నిన్న మనం చూసాం కదా, వాసుకి ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ 2 లక్షల ఆర్థిక సహాయం అందించారని వార్త. యాక్చువల్గా ఆమె అసెంబ్లీ రోడ్ ఇలాంటి సినిమా నటించినప్పుడు బాగా పేరు తెచ్చుకుందండి. ఆ సినిమాలో క్యారెక్టర్ పేరు పాకీజా. ఇంకా చివరికి ఆమె పేరు యాక్చువల్గా వాసుకి, కానీ ఆ పేరు వాసుకి కాకుండా పాకీజా అనే స్థిరపడిపోయింది. అంతగా ఆ పాత్ర ప్రేక్షకుల్లో బలంగా నాటుకుంది. సరే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అయ్యేమన్నా కానీ తర్వాత ఆర్థికంగా కొంత తక్కువ స్థాయిలో ఉంది. అంటే ఇక్కడికి రావడానికి ముందు తమిళంలోనే పెద్ద పెద్ద హీరోలు, దర్శకులు అందరినీ కలిసి కూడా విన్నవించింది వాసుకి. అయినా కూడా ఒక్కళ్ళు కూడా స్పందించి ₹1 కూడా సహాయం చేయలేదని ఆమె స్వయంగా చెప్పింది. తర్వాత మళ్ళీ అట్లా కాదని చెప్పేసి హైదరాబాద్ చేసింది. హైదరాబాద్ వస్తే కొంతలో కొంత మోహన్ బాబు, చిరంజీవి, నాగబాబు కొంత సాయం చేశారని చెప్పేసి చెప్పిందండి. చెప్పిన మాటలను బట్టి అయితే తను ఏం చేసిందంటే, ఎవరో ఆమెకి సలహా ఇచ్చారు, ఇట్లా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి, పార్టీ ఆఫీసు మంగళగిరిలో ఉంటుందని. వెంటనే మంగళగిరి వచ్చారు. మంగళగిరి వస్తే వెంటనే 24 గంటల్లో పవన్ కళ్యాణ్ 2 లక్షలు తన వ్యక్తిగత డబ్బు నుంచి పంపించారండి. వ్యక్తిగత సహాయం చేశారు. సరే, ఆమె అంటే అక్కడ భావోద్వేగానికి గురైంది. అంటే భిక్షాటం చేస్తుంది. వాస్తవానికి ఆమె భిక్షాటం చేస్తుంటే ఆంధ్రజ్యోతి పేపర్ వెలుగులోకి తీసుకొచ్చింది. ఒకప్పుడు గొప్ప నటి ఇట్లా భిక్షాటం చేస్తుంది, ఏమైనా ఎవరైనా ఆదుకోవాలంటే కనుక నెంబర్ ఇది అని చెప్పేసి ఇచ్చింది. ఆ నెంబర్కి కూడా స్పందన ఏమి రాలేదండి. అట్లా భిక్షాటం చేసే పరిస్థితిలో ఉన్న వ్యక్తికి ఒకసారిగా ₹2 లక్షల అంటే మరి బాగా ఎమోషన్ అయింది. నాకు దీంతో పాటు గవర్నమెంట్ తరఫున పింఛన్ కూడా ఇప్పించమని అడిగిందండి. అది కూడా ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఇదంతా మనం ఎందుకు చెప్పుకున్నాం అంటే, తెలుగు సినీ పరిశ్రమలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనే దానికి. అంటే యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు సినిమా టికెట్ ధరలు పెంచాలంటే ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి వంగి నమస్కారాలు పెట్టి టికెట్ రేట్లు పెంచుకొని వస్తారండి. వచ్చేసి పెంచుకుంటారు. పెంచుకున్న టికెట్ రేటు 100కి 200 పెంచుకుంటారు కదా. కానీ అక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వాన్ని మోసం చేస్తారు, ట్యాక్స్ ఎగ్గొడతారు. ₹100 ట్యాక్సే కడతారు. పెరిగిన ₹100 వీళ్ళు తీసేసుకుంటారు. అంటే 100కి ₹12 ట్యాక్స్ అనుకోండి, ఆ 12 కడతారు. యాక్చువల్గా ఎంత కట్టాలి? 200 చేసుకున్నప్పుడు టికెట్ పెరిగిన దాని ప్రకారం ₹24 కట్టాలి. కానీ వీళ్ళు 12 కడతారు. ఆ ₹100 వీళ్ళు జేబులు వేసేసుకుంటారు. అట్లా ప్రభుత్వాల దగ్గర వంగి పర్మిషన్లు తెచ్చుకున్న వాళ్ళు ట్యాక్స్లు ఎగ్గొడతారు. ఇట్లా ఇవన్నీ చేస్తారు. తర్వాత ఎవరైనా ఆపదల్లో ఉన్నప్పుడు సహాయం చేయమంటే మాత్రం చేయరు. చివరికి రేవంత్ రెడ్డి, హైదరాబాద్లో డ్రగ్స్ ఎక్కువగా ఉన్నాయి, వాటిని నిర్మూలించడానికి సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు కొంచెం సహాయం చేయండి, ఎందుకంటే మీరు చెప్తే కనుక యూత్ వింటారు, చెప్పండి అని రిక్వెస్ట్ చేశాడు. ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అంత రిక్వెస్ట్ చేస్తే ఒక్కళ్ళు కూడా స్పందించలేదండి. చిరంజీవి ఒకటి స్పందించి ఒక వీడియో చేశారు. తర్వాత ఎవరు చేయలే. తర్వాత 2 హీరోలు చేశారు. వాళ్ళు ఎందుకు చేశారంటే, సినిమా రిలీజ్ అవ్వబోతుంది ముందు చేశారు. ఎందుకంటే టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్స్ కావాలి కదా. అందుకని చెప్పేసి వీడియో చేసి వాళ్ళ మొహాన్ని కొట్టారు. ఇది ప్రభుత్వం మొహాన్ని కొట్టారు. ప్రభుత్వం అంటే ఏం చేస్తుంది? ఎందుకంటే ఇప్పుడు అవన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉండవు. వాళ్ళకి కావాల్సిందంటే డ్రగ్స్ని నిర్మూలించాలి అనే ఒక మంచి ఎయిమ్తో ఉంది గవర్నమెంట్. ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా వ్యవహరించారు ఏంటి అనేది వదిలేస్తుంది. కాకపోతే
మనం ఏంటంటే ఈ సినీ ఫీల్డ్కి సంబంధించి కొంచెం కూలంకషంగా మనం చర్చిస్తున్నాం కాబట్టి వీళ్ళ మనస్తత్వాలు ఎట్లా ఉంటాయి, అసలు వీళ్ళ వ్యవహారిక విధానం ఇవన్నీ ఎట్లా ఉంటాయి అనేది మనం చర్చించుకుందాం. వీళ్ళు ఎంత దారుణంగా ఉంటాయంటే మొదటి తరంలో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి వాళ్ళండి, అంటే ప్రకృతి విపత్తులు ఇవన్నీ వచ్చినప్పుడు అప్పుడు ఇంత టెక్నాలజీ కానీ ఇవన్నీ లేవు కదా, అప్పుడు జోలి బట్టి ఊరూరా తిరిగారు. తిరిగి విరాళాలు సేకరించి బాధితులను ఆదుకున్నారు. ప్రభుత్వానికి తమ ముందుకు తోడ్పాటు అందించారు. అది వాళ్ళకున్న నిబద్ధత, వాళ్ళకున్న నిజాయితీ, నైతికత, నైతిక విలువలు అవన్నీ వేరు. తర్వాత తరంలో ఒక 4 అగ్ర హీరోలు ఉన్నారు. ఇప్పుడు 3వ తరం నడుస్తుందండి. ఏమాత్రం అసలు ఆ 2వ తరం కాస్తో కూస్తో పర్వాలేదు అనుకున్నారు, కానీ అది కూడా 2వ తరంలో ఉన్న అగ్ర హీరోలు కూడా నథింగ్ అన్నమాట. ఈ 3వ తరం గురించి మనం ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ మంచిది. ఎందుకంటే కేవలం ఓన్లీ కమర్షియల్, అంటే మనీ మైండెడ్ పీపుల్ వీళ్ళంతా కూడా. చూస్తూనే ఉన్నాగా 3 ఏళ్ళకి 4 ఏళ్ళకు సినిమాలు చేస్తా, ఒకేసారి రెమ్యునరేషన్ తీసుకుంటా, నిర్మాతలు పోతే పేరని చెప్పేసి వాళ్ళని వదిలేసి గాలికి వదిలేసి ఇట్లా ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అది మీకు ఇన్స్టాగ్రామ్లో అయితే ఫేస్బుక్లో అట్లా, మళ్ళీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, టెలిగ్రాము, వాట్సాప్, ఎక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని హ్యాండిల్ చేస్తా ఎదుటి వాళ్ళ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళ మీద బురజల్లే బదులు, మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకునే బదులు, ఇప్పుడు ఆంధ్రజ్యోతి లాంటి ఒక పేరున్న దినపత్రిక ఇట్లా అని చెప్పేసి ఒక న్యూస్ వేసినప్పుడు అది ఖచ్చితంగా వస్తుంది కదా. ఆ పేపర్కి కూడా సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉంటాయి కదా, అవి వచ్చినప్పుడు సినీ ఫీల్డ్కి సంబంధించి ఏమన్నా వెంటనే మీకు ట్యాగ్ చేస్తారు కదా వాళ్ళు. మీకేం తెలియలేదు, మీరు బయట షూటింగ్లో ఉన్నారు అని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ మీ ట్విట్టర్ అకౌంట్కి ఖచ్చితంగా హ్యాండిల్ చేస్తారు. అంటే ఫ్యాన్స్ కూడా ఎట్లా అయిపోయారంటే సార్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో పూర్తిగా తెలుసుకోకుండా అరే మన హీరోని అనేసాడ్రా అని చెప్పి రియాక్ట్ అవుతారు, కానీ కనీసం ఈ అభిమానులు కూడా చేరవేయలేదేమో అంటే ఇలాంటివి వాళ్ళు షేర్స్ చేయరా? అంటే యాక్చువల్గా వాళ్ళు షేర్ చేయటం కాదండి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎగ్జాంపుల్ కింద అది వేసినప్పుడు ఏం చేస్తుందంటే, ఇట్లా వీళ్ళు ఒక సమస్య ఉన్నప్పుడు దానికి ఎక్కడైతే పరిష్కారం ఉంటుందంటే, ఇప్పుడు మనం ఆర్టీసీకి సంబంధించి ఏదన్నా సమస్య ఉందనుకోండి, దానికి పరిష్కారం కావాలంటే ఆర్టీసీ అనేది ట్విట్టర్ హ్యాండ్ ఉంటే దానికి మనం ట్యాగ్ చేస్తాము. అట్లనే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కావాలని చెప్పేసి అట్లా కొంతమందికి అట్లా ట్యాగ్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది చొరవ తీసుకొని దాన్ని ఇంకొంతమందికి ఫ్యాన్స్ అట్లా ట్యాగ్ చేస్తూ ఉంటారు. అట్లా ట్యాగ్ చేసినప్పుడు ఖచ్చితంగా అందరి హీరోల దగ్గరికి వెళ్తుందండి. ఒక్కళ్ళు కూడా ఎవరు స్పందించలేదు, ఒక్కళ్ళు కూడా ₹1 కూడా ఇవ్వలేదు. ఇచ్చే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే ఇప్పుడు వాసుకి అంత ముందు కొన్న పావలా శ్యామలు కూడా ఎట్లాంటి ఇబ్బందుల్లో ఉంటే చిరంజీవి కొంత ఏదో సాయం చేశారు. తప్పితే చిరంజీవి తప్పితే మళ్ళీ మిగతా ఎవరు కూడా స్పందించారు. తర్వాత ఫిష్ శంకర్ కూడా కాలేదు బాగోక ఆపరేషన్ కంటే అప్పుడు కూడా డబ్బులు సాయం చేశారు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా అండి వాళ్ళ ఫిష్ శంకర్ కి 2 కిడ్నీలు చెడిపోయినాయి, హాస్పిటల్లో ఉన్నాడు. దానికి సాయం చేయమని చెప్పేసి వాళ్ళ కూతురు కోరుతుంది. దానికి కూడా ఇంతవరకు ఎవరు స్పందించలేదండి. కనీసం ఈ వాసుకి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇచ్చారు, దానికి ఎవరు స్పందించలేదు కదా. కానీ ఫిష్ శంకర్ అంటే నిన్నటిదాకా సినిమాలు చేస్తానే ఉన్నాడు, అందరికి టచ్ లోనే ఉంటాడు. యూనియన్ మెంబర్ అతనికి చేయడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదండి, ఎవరిని కలిసినా చేస్తారు. కానీ ఎవరి దగ్గర నుంచి సరైన స్పందన రావట్లేదు. ఎందుకంటే వీళ్ళందరినీ కూర తీసుకొని వెళ్ళి మాకు ఎట్లా ఉంది సాయం చేయండి అని చెప్పేసి ఆ రోజు దాసనారాయణ లాంటి వ్యక్తి ఉంటే గనక ఇలాంటి వాళ్ళని ఆదుకోవడానికి ఒక వేదికలాగా ఉండేది, పెద్ద దిక్కులాగా ఉండేవాడు. కానీ ఆ పెద్ద క్యారెక్టర్ని చిరంజీవి తీసుకోమంటే తీసుకోలేదు. ఎందుకంటే ఇలాంటి విమర్శలు వస్తూ ఉంటాయి అని చెప్పేసి ఆయన కొంచెం వెనక్కి తగ్గారు. ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్ళి ఆ విమర్శలు తట్టుకోలేక ఆయన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసి వచ్చేసారు కదా. ఎందుకంటే మెయిన్ ఆయన మనస్తత్వానికి సరిపడవు. అట్లాంటి ఆయన మళ్ళీ ఇప్పుడు తీసుకోమంటే ఇక్కడ కూడా కొంచెం, ఎందుకంటే సగటు మధ్యతరగతి వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంటుందో సేమ్ చిరంజీవి ఈ రోజు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా అండి మనస్తత్వం మాత్రం అట్లానే ఉంటుంది. అది వాస్తవం. అట్లాంటిది ఇప్పుడు తీసుకోలేదు కాబట్టి ఎవరు లేరండి పెద్ద దిక్కు అనేవాళ్ళు. ఎట్లాంటి సమస్యలు ఏమైనా వచ్చినా కూడా పరిష్కరించడానికి, లేకపోతే ఏదన్నా నేనున్నాను, లేకపోతే వీళ్ళకి ఏదైనా చేయడానికి అని చెప్పేసి, లేకపోతే వాళ్ళు వచ్చి చెప్పుకోవటానికి, లేకపోతే ఫలానా చిరంజీవి ఉన్నాడు, బాలకృష్ణ ఉన్నాడు, నాగార్జున ఉన్నాడు, వెంకటేష్ ఉన్నాడు, లేకపోతే పెద్ద దిక్కుగా అంటే ఒక వెళ్ళి చెప్పుకోవటానికి, అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరిని కలవాలి ఏంటి అనేది కూడా ఎవరికి ఏం లేదు. ఫిలిం ఛాంబర్కి వెళ్తే అక్కడ ఎవరు ఉంటారో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఫిలిం ఛాంబర్లో ఆఫీస్ బాయ్ ఉంటాడు, వాళ్ళు ఎవరు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు, ఎన్నికలు జరిగినప్పుడు లేకపోతే మిగతా అప్పుడు ఏదైనా, లేకపోతే థియేటర్ రేట్లు పెంచుకోవాలనుకున్నప్పుడు, ప్రభుత్వాల దగ్గరికి వెళ్దాం అనుకున్నప్పుడు వస్తారు, అంతకుమించి వాళ్ళు రారు. పోనీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అక్కడ అంతే, ఇది సేమ్ పొజిషన్. ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటి కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరుంటారు? ఎవరు ఉండరండి. మీడియా ద్వారా తెలుసుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంటనే తన సొంత డబ్బు 2 లక్షలు పంపించారు. మరి అది చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకొని అతని అభిమానులే ఇంకో 150 చేసుకుని పంపిస్తారు. కానీ ఇటువైపు సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళు మాత్రం స్పందించరు. ఎందుకంటే 100 కోట్లు మూలుగుతూ ఉంటాయి, కానీ జేబులో
ట్యాబ్లోంచి తీయడానికి మరి ఎందుకు చేతులు రావు అనేది అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న అది. దానికి మాత్రం సమాధానం ఉండదండి. అంటే చిన్న ఆర్టిస్టుల బతుకులు ఇలా చితికిపోవాల్సిందే అంటారు. అందుకే ఈ దాసరి నారాయణరావు ఉన్నప్పుడే వీళ్ళందరికీ కూడా ఒక పెన్షన్ విధానాన్ని తీసుకొద్దామని చెప్పేసి. అవును. ఎందుకంటే ఆ పెన్షన్ విధానం వస్తే ఇప్పుడు కొంచెం వయసు పెరిగే కొద్దీ అవకాశాలు తగ్గిపోయినా కూడా ఆ పెన్షన్ మీద కొంచెం ఏదో జీవనం ఎవరి మీద ఆధారపడకుండా బతికుండేవారు, వాళ్ళు బతుకుతారు అనే ఉద్దేశంతో చేశారు. పాపం ఆయన హఠాత్తుగా చనిపోవటం వల్ల అది తీరలేదండి. తర్వాత ఇప్పుడు దాన్ని ముందుకొచ్చి చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పుడు ఒక మాట మొన్న వీళ్ళే ఇద్దరు నిర్మాతలు అన్నారు, ఇప్పుడు సినిమా థియేటర్లకు సంబంధించి టికెట్ రేట్లు పెంచుకుందామంటే అందరం కలిసి వెళ్ళి మాట్లాడుకుంటే అది వేరు, కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళి మాట్లాడుకుని పెంచుకొని వస్తున్నారు. అట్లాంటప్పుడు ఇంకా ఐకమత్యం ఎక్కడ ఉంటుందండి సినీ పరిశ్రమలో? అట్లాంటి ఐకమత్యం లేదు. అప్పుడు సేమ్ ఇది కూడా అదే దానికి వర్తిస్తుంది అనమాట. ఎందుకంటే ఆ పట్టించుకోవడానికి కూడా వేరే ఎవరికి కూడా ఐకమత్యం లేదు. వీళ్ళు టికెట్ రేట్లు పెంచుకోవటానికే వీళ్ళు సింగిల్గా వెళ్ళి పెంచుకొని వస్తున్నారు అంటే మీకు కంపారిజన్ అర్థమైందిగా. అవును, అట్లా ఉంటుంది పరిస్థితి. అంటే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి కావాల్సింది సక్సెస్లో అవార్డులు కాదు, ఐకమత్యం అంటారు. ఐకమత్యం ఉండాలి, కొంచెం నలుగురికి సాయం చేసే గుణం ఉండాలి. అంటే మేము గుప్తదానాలు చేస్తున్నాం ఇట్లాంటివన్నీ మీరు చెప్పొద్దండి. ఎందుకంటే మీరు అంటే వాస్తవానికి మనకు ఒక సాంప్రదాయం ఉందండి, మనం కుడి చేతితో చేసే దానం ఎడం చేతికి కూడా తెలియదు అంటారు. అలాగే ఎడం చేతితో చేసే దానం కుడి చేతికి కూడా తెలియదు అంటారు. అది కరెక్టే. కానీ వీళ్ళు ఏంటంటే సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు సమాజంలో ఉన్న ప్రజలందరి కళ్ళు కూడా వాళ్ళ మీదే ఉంటాయి. ఎందుకంటే అది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి వాళ్ళు ఒక అడుగు తీసి ఒక అడుగు వేసినా కూడా అటువైపే వాళ్ళ దృష్టి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏదైనా సాయం చేశారనుకో అది వీళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. వాళ్ళు 100 రూపాయలు సాయం చేస్తే వీళ్ళు 10 రూపాయలు సాయం చేస్తారు. ప్రజలు కానీ అభిమానులు కానీ సినిమా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు ఎవరైనా కానీ. అంటే ఆ ఇన్స్పిరేషన్ ని ప్రజల్లో నింపాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళు సైలెంట్ గా ఉన్నారనుకోండి, ఇప్పుడు ఫలితం ఏముంటది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు కోరాడు డ్రగ్స్ నిర్మూలనకి మీరు చేయండి అని చెప్పేసి? అంటే మీ ఇంపాక్ట్ ప్రజల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి కోరాడు. అట్లానే మీరు ఏది చేసినా కూడా వాళ్ళ మీద అంత ప్రభావం ఉంటుంది. అందుకనే మీరు కొంచెం ముందుకు వచ్చి ఒక అడుగు ముందుకేసి కొంత సాయం చేస్తే అది మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అదొక్కటే మీరు చేయాల్సిన పని. కానీ అది తప్ప మిగతా అన్ని చేస్తున్నారు. ఓకే, ఎక్కడన్నా తెలుగు ఇండస్ట్రీ మారాలని మనం అనుకోవటమే కానీ అది మారుతున్న నమ్మకం అయితే లేదండి. ఓకే, మారరు కూడా వీళ్ళు, అందులో నో డౌట్. ఎట్టి పరిస్థితుల్లో మారరు. అంటే డబ్బుకి పదవులకి వీటికి అలవాటు పడిపోయారంటారా? కంపల్సరీగా నో డౌట్. వీళ్ళు కేవలం ఏంటంటే తెర మీద మాత్రమే స్టార్ హీరోలు, తెర మీద మాత్రమే హీరోలు, నిజ జీవితంలోకి వచ్చేసరికి వాళ్ళు జీరోలు. వీళ్ళకంటే నిజమైన హీరోలు చాలా మంది ఉన్నారు సొసైటీలో. ఒకసారి వాళ్ళని చూడమనండి వాళ్ళని. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.